జిల్లా పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున వస్త్ర పరిశ్రమ అంటే పవర్లు వస్త్ర పరిశ్రమ ఎదుర్కొన్న సంక్షోభం ముందు ఆపాలని మరి అందుకు ప్రభుత్వం సహకరించాలనే ఉద్దేశంతో ఏకైక మార్గం పవర్లు పరిశ్రమకు విద్యుత్తును సరఫరా చేసేయాలని ఆలోచనతో తీసుకుంటున్నాం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి రైతులకు ఉచిత విద్యుత్ ఏదో మరి సిరిసిల్ల పట్టణంలో దాదాపు 25,000 పొరమగ్గాలు ఉన్నాయి. మరి వాటిని సంరక్షించే విధంగా మరి ఆ ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చే మాదిరిగా మా పరిశ్రమ ఇస్తే బాగుపడడానికి అవకాశం. ఎందుకు చెప్తున్నాం అంటే కేవలం సిరిసిల్ల చుట్టుపక్కల ఉన్న ఒక మండలంలోనే ఒక 5-6 వేల కనెక్షన్లు ఉంటాయి రైతులకు. మరి మా సిరిసిల్ల మొత్తం కలిపితే అన్ని రైజింగ్ కావచ్చు, డైయింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా పాలిస్టర్, కాటన్ ఇవన్నీ తీసుకుంటే ఒక 5,000 లీటర్లు మాత్రమే. ఆ రకంగా మీరు ఆ దిశలో ఒక మంచి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి అదే రకంగా ఈ సెస్ వారు పోయిన నెల 2 నెలల క్రితం అంతకుముందున్నటువంటి బిల్లులన్నీ కలిపి ఒక చోట 3 మీటర్లు ఉంటాయి. ఆ 3 మీటర్లు సబ్జెక్ట్ ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు ఉంటే వాళ్ళు ఒక్కొక్క 5-5 ఎస్పీల ఇద్దరు తీసుకొని దాని మీద 10 శాంతాలు 5 శాంతాలు వేస్తుంటే వీళ్ళందరూ కలిసి ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన మీటర్లు మీరే చెస్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. మరి ఎప్పుడు కలవడ్డదో మాకు అర్థం కాలేదు. మొత్తం కలిపి మరి అందరినీ అంటే 3 మీటర్లు 2 మీటర్లు 4 మీటర్లు అన్నీ కలిపి 30,000 60,000 లక్షల రూపాయలు అమౌంట్ కట్టాలి ఒక్కరే అనేటువంటి నోటీస్ కాదు. మరి ఆ పరిష్కారం మీరు ఎట్లా చేస్తారు మాకు తెలియదు. ఎందుకంటే 4 పోర్షన్లో 4 మీటర్లు పెట్టుకుంటే మీరు ఒక్కరికి ఎక్కిస్తారనేటువంటి ఆలోచన మీరు చెయ్యాలి. ఇది సరైన విధానం కాదు. అప్పుడు మీరు సిరిసిల్లలో ఉన్న పద్మశాలి ఏదో మాట అన్నారని చెప్పి గెలిచిన తర్వాత ఇది అంతు చూస్తానన్నారు. అది ఇవాళ ప్రజల నోళ్ళలో నాకా ఉంది. అంతు చూసే విధానం బహుశా ఇదే కావచ్చు అని అన్నారు. సరైన విధానం కాదు. కాబట్టి ఒకటి చెప్తున్నాము, ఆ ఉచిత విద్యుత్ ఇవ్వాలి. మరి ఈ 3 మీటర్లు కలిపినటువంటి మాఫీ చేయాలి. కార్మికులకు రాసినటువంటి యాదవ్ సబ్సిడీ అమౌంట్ ఇవ్వాలి. అంతేకాకుండా నిరంతరాయంగా ఈ యొక్క వస్త్ర పరిశ్రమ నడవడానికి ఇంకా ప్రభుత్వ చేతిలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ హెడ్షీట్లా లేకపోతే బ్యాండేజ్ లాగా ఏదో ఒకటి ఇస్తే సంవత్సరం పాటు పరిశ్రమ నడవడానికి అవకాశం ఉంది. ఈ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి రాబోయే 22, 23, 24, 25 తారీఖులలో సిరిసిల్లలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమదారులు ఐక్య కార్యాచరణ ప్రణాళిక కార్మికులతో పాటు చేస్తూ ఉన్నారు. మరి 22 నాడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన దీక్షలు గంటా వార్తలు ఉన్నాయి. అదే రకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీసుకున్నాడు. మా పార్టీ తరఫున ఒక కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. అయితే ఒక పరిశ్రమదారుగా చాలామంది మేము పరిశ్రమ ఇళ్ళ కూడా నేత కార్మికులకు ఉన్నాము. వాళ్ళను పరిశ్రమ ఉన్నవాళ్ళు ఉన్నాము. మేమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయంగా చేసి మరి ప్రభుత్వం మా వైపు చూసి మా బాధలను అర్థం చేసుకొని ఈ ఉచిత విద్యుత్ ఇచ్చే రకంగా మా యొక్క ప్రయత్నాలు ఉంటాయి. వాళ్ళు కూడా మద్దతు ఇస్తాం. మరి ఈరోజు సాయంత్రం వరకు అవుతుంది. తప్పకుండా మా యొక్క ఆశలను ఎందుకంటే ఉన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు గుంజుకున్నటువంటి చందం అయ్యా మా పరిశ్రమ నడుస్తలేదు ఏమైనా సాయం చేయమని మేము కోరితే ఈ యొక్క 3 మీటర్లు కలిపి 60,000 లక్షల రూపాయలు 2 లక్షలు ఇంకా పాత పాఠాలు పోలారా లక్షలు ఉన్నాయి. వాళ్ళందరూ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తానికైతే పరిశ్రమ సర్వనాశనం చేయడానికి కూనుకున్నట్టుగా ఈ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. కాబట్టి దయచేసి అట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలి. మరి మన దేశంలో ప్రాణాన్ని అంటే మనిషి ప్రాణదాత రైతన్న అయితే మానదాత నేతన్న కాబట్టి ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి